రైట్ ఇక అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. और ये सबसे बड़ी विडंबना थी अजय, यहाँ कहना बेहद प्रासंगिक होगा कि फैजाबाद जंक्शन मेन जंक्शन होता था, अयोध्या हाल्ट होता था, अयोध्या सेकेंडरी जंक्शन होता था। आज अयोध्या धाम जंक्शन पूरे రైట్ ఇక అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. 46 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం మోడీ అయోధ్యకు వచ్చారు. అయితే అక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ ఏర్పాటు చేసినటువంటి నమూనాలను ప్రధాని మోడీ ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. సో ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ప్రారంభోత్సవాల కోసం అయోధ్యకు వచ్చారు ప్రధాని మోడీ. అక్కడ ఆయనకు యూపీ సీఎం అలాగే గవర్నర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత దాదాపుగా 16 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా చేయబోతున్నారు. అయోధ్యలో బాలరాముడి దివ్య మనోహర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కౌంట్ డౌన్ కొనసాగుతూనే ఉంది. రామ మందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అయోధ్య ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇక మరి కాసేపట్లో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. రామాలయాన్ని జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. ఎయిర్పోర్ట్కి రామాయణ ఇతిహాసాన్ని రచించిన మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్య ధామ్గా నామకరణం చేశారు. वहाँ के आसपास के जो आध्यात्मिक स्थल हैं उनकी यात्रा बना हुआ है। अगर पैदल कोई जाना चाहता है किस तरह से प्लान कर सकता है। రైట్ ఇక జగదాభిరాముడు నడియాడిన నేల మళ్లీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 10 రోజుల పాటు జరిగే ప్రతిష్ఠ ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్టను వచ్చే ఏడాదిలోనే నిర్వహించనున్నారు. జనవరి 22 మధ్యాహ్నం 12:20 మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ అనే 86 ఏళ్ల పండితుని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. जयश्री जी, अब ये जो तस्वीरें देख रहे हैं हम, अब ये जो तस्वीरें देख रहे हैं రైట్ ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ చాలా క్లియర్గా చూడొచ్చు. ప్రధాని మోడీ అభివాదం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ అక్కడ రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులతోటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి ఆయన ముచ్చటిస్తున్నట్టు దృశ్యాలు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. సో అయోధ్య ప్రాంతమంతా కూడా రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అక్కడంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందనే చెప్పొచ్చు. సో ఆ ప్రాంతమంతా కూడా శ్రీరాముడి ప్రతిమలతోటి అలాగే అయోధ్య ప్రాంతమంతా కూడా భక్తులతోటి అక్కడ
ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఇవాళ ఎయిర్పోర్ట్ అలాగే రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ అయోధ్యకు చేరుకున్నారు. సో అయోధ్యకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోడీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఆయన ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రైట్, ఇక అయోధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్కు ప్రధాని మోడీ చేరుకున్నారు. సో ఆయనకు గవర్నర్ అలాగే సీఎం స్వాగతం పలికారు. ఇప్పుడు అక్కడ దృశ్యాల్లో కూడా మనకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మనకు కనిపిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాళ్ళు ముచ్చటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో ఇవాళ అయోధ్యలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అలాగే రైల్వే స్టేషన్ అయోధ్య ధామ్ అని నామకరణం చేశారు రైల్వే స్టేషన్కి. సో ఈ రైల్వే స్టేషన్ని ప్రారంభోత్సవాన్ని సందర్భంగా ప్రధాని మోడీ అయోధ్యకు చేరుకున్నారు. సో ప్రధాని మోడీ రాక సందర్భంగా కూడా అయోధ్య ప్రాంతమంతా అక్కడ రాముడి ప్రతిమలతో అలాగే రామ భక్తులతో పాటు అలాగే రామ జపంతో పాటు అయోధ్య ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మిక శోభని సంతరించుకుందనే చెప్పాలి. సో ఇవాళ ప్రధాని మోడీ అయోధ్యకు చేరుకున్న నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అలాగే గవర్నర్ ఆయనకి ఘన స్వాగతం పలికారు. అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి నమూనాలను కూడా అన్నిటినీ దగ్గరుండి ఒక్కొక్కటిగా ప్రధాని మోడీకి వివరిస్తూ సీఎం అలాగే గవర్నర్ అక్కడ దృశ్యాల్లో ఉన్నారు. సో ఆ నమూనాలన్నింటినీ కూడా ప్రధాని మోడీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో ఆ దృశ్యాలన్నింటిని కూడా చూస్తూ రైల్వే స్టేషన్ అంతా కలిగి తిరిగారు ప్రధాని మోడీ. అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అలాగే అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. సో అయోధ్య ప్రాంతమంతా కూడా ఇవాళ రామ జపంతో అలాగే రాముని ప్రతిమలతోటి కూడా ఆధ్యాత్మిక శోభని సంతరించుకుందనే చెప్పాలి. అయితే మొత్తంగా 4 దశల్లో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ స్థాపన కూడా కార్యక్రమానికి మొత్తం 7,000 మందిని ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్ట్ ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. పూజారులు దాతలు సహా దేశంలోని పలువురు రాజకీయ నాయకులు సహా మొత్తం 7,000 మంది అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు పూజారులు సాధువులే కాదు ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రైట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ చూడొచ్చు. ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి అక్కడ రైల్వే స్టేషన్ ప్రారంభించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ప్రధాని మోడీ జెండా ఊపుతూ కూడా ప్రారంభిస్తున్నారు. సో ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయోధ్య ధామ్ అని రైల్వే స్టేషన్కి నామకరణం చేశారు అయోధ్యలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కు. సో ఆ రైల్వే స్టేషన్ని ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభిస్తున్నారు. సో ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి ఆ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. రైట్, ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ చూడొచ్చు. రైల్వే స్టేషన్ నమూనాను కూడా ఆలయ రూపంలో కూడా రైల్వే స్టేషన్ జంక్షన్ని ఆ నమూనాని అక్కడ ప్రతిబింబించారు. సో ఈ స్టేషన్కి
ధామ్ నామకరణం చేశారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి అక్కడ యూపీ యోగి ఆదిత్యనాథ్ అలాగే ప్రధాని మోడీ కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నారు. సో పచ్చ జెండా ఊపి ఈ రైల్వే స్టేషన్ని ప్రారంభించారు. एक स्वर्णिम अध्याय लिखी हुई ये अमृत भारत ट्रेन ये एक तरह से संस्कार है विकसित भारत की नई पहचान के लिए कि अब भारत को विश्व गुरु बनने से कोई नहीं रोक सकता। ये विश्वास था कि अमृत भारत से स्वदेशी निर्मित भारत निर्मित अमृत भारत से प्रधानमंत्री जी सभी का अभिवादन स्वीकार करते हुए उनकी हौसला अफजाई करते हुए हाथ मिलाकर उनका రైట్. ఇక అయోధ్యలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. 46 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాల కోసం మోడీ అయోధ్యకు చేరుకున్నారు. సో అక్కడ రైల్వే జంక్షన్ను మోడీ కాసేపటి క్రితమే ప్రారంభించారు పచ్చ జెండా ఊపి. మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నారు. అక్కడ గవర్నర్ కూడా సీఎంతో పాటు గవర్నర్ కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు. సో ఆ తర్వాత దాదాపు 16 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా నిర్వహించారు. సో అయోధ్యలో బాలరాముడి దివ్య మనోహర విగ్రహ ప్రాణ ప్రతిష్టకు కౌంట్డౌన్ కొనసాగుతోంది. ఇక రామ మందిర నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే అయోధ్య ఎయిర్పోర్టు, అయోధ్యధామ్ రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైల్వే స్టేషన్ను ఇప్పుడే ప్రారంభించారు. ఇక మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ని కూడా ప్రారంభిస్తారు. రామాలయాన్ని జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నారు. को भारत को समर्पित किया गया, जिन्हें 6 वंदे भारत ट्रेन को रवाना किया गया है हरी झंडी दिखा करके। उसमें श्री माता वैष्णो देवी कटरा नई दिल्ली वंदे भारत एक्सप्रेस, अमृतसर दिल्ली वंदे भारत एक्सप्रेस, कोयम्बटूर बैंगलोर कैंट वंदे भारत एक्सप्रेस, मैंगलोर मडगांव वंदे भारत एक्सप्रेस, जालना मुंबई वंदे भारत एक्सप्रेस और अयोध्या आनंद विहार टर्मिनल वंदे भारत एक्सप्रेस शामिल है। ये 6 वंदे भारत एक्सप्रेसेस और 2 अमृत ट्रेन्स जिनका अब से थोड़ी देर पहले लोकार्पण किया। राजेश राज हमारे साथ जुड़ रहे हैं। राजेश राज, एक बार फिर से రైట్. ఎయిర్పోర్ట్కి రామాయణ ఇతిహాసాన్ని రచించిన మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్యధామ్గా నామకరణం చేశారు. అలాగే తండ్రి మాటను జవదాటని జగదాభి రాముడు నడియాడిన నేల మళ్ళీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. జనవరిలో ఈ ఆలయం భక్తులకు అందుబాటులోకి రానుంది. 10 రోజుల పాటు జరిగే ప్రతిష్ఠా ఉత్సవాలు వచ్చే ఏడాది జనవరి 16న ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముని విగ్రహ ప్రతిష్టను వచ్చే ఏడాదిలోనే నిర్వహించనున్నారు. జనవరి 22 మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. లక్ష్మీకాంత్ మధురనాథ్ దీక్షిత్ అనే 86 ఏళ్ల పండితుని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 4 దశల్లో వేడుకలను నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి మొత్తం 7,000 మందిని ఆహ్వానిస్తున్నారు.
ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పోస్ట్ ద్వారా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. అలాగే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో చూడొచ్చు. ప్రధాని మోడీ పచ్చ జెండా ఊపి రైల్వే స్టేషన్ని ప్రారంభించారు. దీనికి అక్షయ్ ధామ్గా నామకరణం చేశారు. అలాగే ప్రధాని మోడీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. అలాగే రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి నమూనాను కూడా దగ్గరుండి వాళ్ళు ప్రధాని మోడీకి వివరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో అన్నిటినీ కూడా అక్కడ ఏమేమి అరేంజ్ చేశారు, ఏమేమి ఏర్పాట్లు చేశారని కూడా ప్రధాని మోడీ వాళ్ళని అడుగు తెలుసుకున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ట్రైన్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటు అలాగే ప్రయాణికులతో కూడా కాసేపు ప్రధాని మోడీ వాళ్ళతో మాట్లాడారు. సో ఆ దృశ్యాలు కూడా మనం చూసాం. సో ప్రధాని మోడీ రైల్వే స్టేషన్ అంతా కూడా కలిగి తిరిగారు. సో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే రైల్వే స్టేషన్ నమూనా ఎలా ఉంది మనం చూడొచ్చు. ఆ రైల్వే స్టేషన్ నమూనా కూడా రామ మందిరాన్ని ప్రతిబింబించేలా ఆ స్ట్రక్చర్ అంతా కూడా నిర్మించారు. సో మొత్తం అయోధ్య ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా రాముని ప్రతిమలు కావచ్చు, లేదంటే రాముని పేరుతోనే ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మిక శోభని సంతరించుకునేలాగా ఆ రైల్వే స్టేషన్ కూడా ఆలయ మందిరం నిర్మాణంలో ఉండేలాగానే ఆ నమూనాతోనే దాన్ని ప్రతిష్ఠించినట్లు కూడా మనకు క్లియర్గా కనిపిస్తోంది.